రాష్ట్రంలో కార్పొరేషన్లు మున్సిపాలిటీల ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మొత్తం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల ఓట్లను లెక్కిస్తున్నారు. అన్ని సెంటర్లలో ఒకేసారి కౌంటింగ్ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా 123 చోట్ల సెంటర్లలో కౌంటింగ్ జరుగుతోంది. 116 మున్సిపాలిటీలో 2569 వార్డులకు 10,179 మంది, 7 కార్పొరేషన్ల పరిధిలోని 412 డివిజన్లకు 2,225 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో గెలిచేదెవరో, ఓడేదెవరో, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో, ఏ బల్దియా ఎవరి చేతుల్లోకి వెళ్తుందో కొన్ని గంటల్లో తెలియనుంది. ఇక నిజామాబాద్ లో కౌంటింగ్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది? అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. 8 గంటల ప్రాంతంలో ఆయా రాజకీయ పార్టీల కౌంటింగ్ ఏజెంట్లకు సమక్షంలో బ్యాలెట్ బాక్స్ని ఓపెన్ చేసిండ్రు. వాటన్నిటిని కూడా ఒక డ్రమ్ములో వేసి 25 బ్యాలెట్ పేపర్లకు ఒక కట్ట చొప్పున 40 కట్టల్ని ఒకే చోట ఏర్పాటు చేస్తున్నారు. 40 కట్టలంటే 1000 ఓట్లు అవుతుంది. సో ప్రతి రౌండ్కి 1000 ఓట్ల చొప్పున లెక్కించేందుకు అధికారులు ఏర్పాటు చేసిండ్రు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి మొత్తం బ్యాలెట్ బాక్సులు 1078ని ప్రస్తుతం కౌంటింగ్ హాల్కు తీసుకొచ్చారు. వీటన్నిటిని ఆయా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో వీటిని ఓపెన్ చేశారు. ఇప్పుడే సీల్స్ ఓపెన్ చేసి వాటిని డ్రమ్ముల్లో వేస్తున్నారు. ఇక ఒకవైపు సైమల్టేనియస్గా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు కూడా జరుగుతుంది. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2212 పోస్టల్ ఓట్స్ ఉన్నాయి. వీటన్నిటిని కౌంటింగ్ మొదలు పెట్టారు. ఇప్పటికిప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు కామారెడ్డి, ఎల్లారెడ్డికి సంబంధించినటువంటి ఆర్మూర్, ఈ 4 ఒక కార్పొరేషన్ 3 మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ప్రస్తుతం ఈ పోస్టల్ ఓట్లలో బీజేపీ కొంత ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మొత్తం 238 వార్డులు, ఇందులో కార్పొరేషన్కి సంబంధించినటువంటి నిజామాబాద్ కార్పొరేషన్ సంబంధించినటువంటి 60 డివిజన్లు ఉన్నాయి. మొత్తం 1161 మంది అభ్యర్థులు, ఇటు కార్పొరేట్ అభ్యర్థులు 60 మంది, అట్లాగే అటు మున్సిపల్ సంబంధించినటువంటి కౌన్సిలర్లకు సంబంధించినటువంటి అభ్యర్థులు మొత్తం 1161 మంది అభ్యర్థులు ప్రస్తుతం ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. వారంతా కూడా కౌంటింగ్ హాల్లోకి చేరుకున్నారు. అయితే నిజామాబాద్ కార్పొరేషన్కు సంబంధించినటువంటి బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు మాత్రం కొంత కౌంటింగ్ హాల్కి పూర్తి స్థాయిలో రాలేదు. వారంతా కూడా ఒక రహస్య ప్రాంతంలో ఉన్నట్టుగా కొంత మేరకు సమాచారం అందుతుంది. నిన్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు కొంతమందిని బయట క్యాంపులకు తరలించినట్టుగా కూడా సమాచారం అందుతుంది. సో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు 7 మున్సిపాలిటీలు, అటు కామారెడ్డి జిల్లాకు సంబంధించి కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, బిచ్చుకుంద మున్సిపాలిటీలు, నిజామాబాద్కు సంబంధించి నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు ఆర్మూర్, బోధన్, భీమ్గల్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రస్తుతం మొదలైంది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు కూడా జరుగుతుంది, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఇక ఒకసారి ఈక్వేషన్స్ మనం చూస్తుంటే నిన్నటి నుంచి కూడా నిజామాబాద్ పోలింగ్ జరిగిన మొదటి రోజు నుంచి, పోలింగ్ జరిగిన మొదటి క్షణం నుంచి కూడా నిజామాబాద్ కార్పొరేషన్ పైన రాష్ట్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. గత ఎన్నికల్లో బీజేపీ చాలా దగ్గరకు అతిపెద్ద పార్టీగా అవతరించినా కూడా మేయర్ పీఠాన్ని దక్కించుకోలేకపోయింది. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకున్నాయి. సో ఈసారి బీజేపీ చాలా గట్టిగా ప్రయత్నించింది. కనీసం లాస్ట్ టైం వచ్చినటువంటి సీట్స్ వస్తాయన్నా ఖచ్చితంగా నిజామాబాద్ మేయర్ని దక్కించుకునేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఒక అంచనాల్లో ఉంది. ఎందుకంటే వారికి ఎక్సాఫిషియో ఓట్లు 5 ఉన్నాయి. సో లాస్ట్ టైం వచ్చినటువంటి డివిజన్లో, లాస్ట్ టైం గెలిచినటువంటి డివిజన్లు గెలిస్తే ఖచ్చితంగా ఈసారి మేయర్ పీఠం దక్కించుకుంటామనేటువంటి విషయాన్ని బీజేపీ చెప్తుంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఈ సొంత జిల్లా కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈసారి నిజామాబాద్ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేసిండ్రు. అన్ని ఈక్వేషన్స్ని వారు బేరీజ్ వేసుకునే ఎన్నికల్లో పోటీకి సిద్ధమైనటువంటి సిచ్యువేషన్. సో కాంగ్రెస్, బీజేపీ మధ్య నిజామాబాద్ కార్పొరేషన్లో టఫ్ వార్ ఉంది. అయితే ఇక్కడ ఎంఐఎం చాలా కీలకం కానుంది. దీంతో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా 1-2 సీట్లు గెలిస్తే కీలకం కానున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థులందరినీ కూడా క్యాంపుకు తరలించారు. ఇక బోధన్కు సంబంధించి, నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు మిగతా 3 మున్సిపాలిటీలోనూ ఎక్కడ కూడా ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ మ్యాండేట్ ఫిగర్ వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తలేదు. కానీ కామారెడ్డి జిల్లా కొంత భిన్నంగా కనిపిస్తుంది. కామారెడ్డి జిల్లాకు సంబంధించి 4 మున్సిపాలిటీలోనూ అధికార కాంగ్రెస్ పార్టీ పీఠాన్ని దక్కించుకునేందుకు చాలా దగ్గరలో ఉన్నాయి. కామారెడ్డి కావచ్చు, ఎల్లారెడ్డి కావచ్చు, బాన్స్వాడ కావచ్చు, బిచ్చుకుంద, ఈ 4 మున్సిపాలిటీలు కూడా కామారెడ్డి కొంత దక్కించుకునేటువంటి అవకాశం పోలింగ్ సరళిని బట్టి అయితే కొంత కాంగ్రెస్కి ఆధిక్యం వచ్చేటువంటి క్లారిటీ కనిపిస్తుంది. కానీ నిజామాబాద్ జిల్లాలో మాత్రం వాతావరణం చాలా డిఫరెంట్గా ఉంది. ప్రధానంగా నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు మిగతా 3 మున్సిపాలిటీలు ఎవరికి కూడా ఏ పార్టీకి కూడా పూర్తి స్థాయి మెజార్టీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తలేదు. సో
మ్యాజిక్ ఫిగర్ దక్కకపోతే మిగతా ఏ పార్టీల మద్దతు తీసుకోవాలి? ఒక్కొక్క నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు మిగతా మున్సిపాలిటీలోనూ ఒక్కొక్క పార్టీ కీలకంగా ఉన్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్కి సంబంధించి ఎంఐఎం బీఆర్ఎస్ కీలకంగా ఉంటే అటు ఆర్మూర్కు సంబంధించి బీజేపీ బీఆర్ఎస్ కూడా కీలకంగా ఉన్నాయి. అక్కడ ఇండిపెండెంట్ కూడా 4 నుంచి 6 గెలుస్తారనేటువంటి ఒక చర్చ జరిగింది. సో వారు కూడా చాలా కీలకంగా ఉన్నారు. ఇక భీమ్గల్కు సంబంధించి మొదట్లో కొంత బీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యం కనిపించిన చివరి 2 రోజుల్లో కొంత అక్కడ మార్పు కనిపించింది. ఈ నేపథ్యంలో భీమ్గల్ కూడా ప్రస్తుతం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడ బీజేపీ 1-2 సీట్లు గెలిస్తే చాలా కీలకంగా ఉంది. దాంతోపాటు బోధన్కు సంబంధించి బోధన్లో అయితే మొదటి నుంచి కూడా హంగు వస్తుంది అనేటువంటి ఒక చర్చ జరిగింది. పోలింగ్ సరళి కూడా అట్లాగే జరిగింది. ప్రధానంగా ఎంఐఎం కాంగ్రెస్ మధ్య బోధన్లో గట్టి పోటీ ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ గెలిచేటువంటి కొన్ని సీట్లైనా చాలా కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా అభ్యర్థుల్ని క్యాంపులకు ధరించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఏ పార్టీకి మెజార్టీ వస్తుంది? ప్రధానంగా నిజామాబాద్ కార్పొరేషన్ పైన అందరి దృష్టి ఉంది. 60 డివిజన్లకు సంబంధించి 31 సీట్లు అవసరం ఉంటాయి. సో ఎవరికి బీజేపీకి 26-27 సీట్లు వస్తే ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ని చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వారికి 5 ఎక్స్ ఆఫీషియో ఓట్లు ఉన్నాయి. సో వారు మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంటుంది. సో కాంగ్రెస్ కూడా అదే లెక్కలు వేస్తుంది. ఒక 18 నుంచి 20 సీట్లు వస్తే ఎంఐఎం పార్టీతో పాటు ఇతర పార్టీల సపోర్ట్ తీసుకొని ఎక్స్ ఆఫీషియో ఓట్ల ద్వారా మేయర్ పీఠాన్ని దక్కించుకోవచ్చినటువంటి ఒక ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. ఈ రకమైనటువంటి లెక్కల్ని వేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో అన్ని నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అయితే చాలా కీలకంగా ఉన్నాయి, చాలా ఉత్కంఠ రేపుతున్నాయి. కార్పొరేషన్తో పాటు మిగతా మున్సిపాలిటీలో ఎక్కడ కూడా ఈ పార్టీకి ఆధిక్యం కనబడట్లేదు పోలింగ్ సరళిని బట్టి చూస్తే. సో ఈ నేపథ్యంలో కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. నిజామాబాద్ కార్పొరేషన్ పీఠం ఎవరు దక్కించుకుంటారు? చాలా టఫ్ ఫైట్ నడిచింది. కాంగ్రెస్ బీజేపీ మధ్య టఫ్ వార్, పోలింగ్ రోజు కూడా చాలా చోట్ల గొడవలు జరిగినాయి. సో ఇట్లా ఇవన్నీ లెక్కలు చూస్తుంటే ఖచ్చితంగా నిజామాబాద్ కార్పొరేషన్ పీఠం పైన నిజామాబాద్ కార్పొరేషన్ పీఠాన్ని మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంటుందా, బీజేపీ దక్కించుకునేటువంటి ఒక చర్చ అయితే తీవ్ర స్థాయిలో జరుగుతుంది. చాలా ఉత్కంఠ రేపుతున్నటువంటి ఎన్నికగా దీన్ని చెప్పుకోవచ్చు శ్రవంతి. సో వెయిట్ చేయాల్సి ఉంది. ఇప్పుడిప్పుడే పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తున్నారు కాబట్టి ఇంకా పూర్తి స్థాయి కౌంటింగ్ మొదలైతే ఫస్ట్ 1-2 రౌండ్లు అయితే కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో వెయిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది శ్రవంతి.